పాకిస్తాన్లో బర్రెలకు డైపర్లు లేదంటే రోజుకు 30 రూపాయల ఫైన్ అంట. ఇదేంది? బర్రెలకు డైపర్ ఏంటి అని అనుకుంటున్నారా? మరి వింతే ఇది. పాకిస్తాన్ తన వింత చేష్టలతో నిత్యం వార్తల్లో ఉంటుంది. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా పాకిస్తాన్లో ఆర్థిక సంక్షోభం మళ్లీ తలెత్తింది. చమురు, గ్యాస్ ధరలను భారీగా పెంచేసింది అక్కడి ప్రభుత్వం. రీసెంట్గా అక్కడి ప్రజలపై మరో భారం మోపింది. అదే గోబర్ ట్యాక్స్. పాకిస్తాన్లోని పంజాబ్ ప్రభుత్వం ఈ వింత పన్ను ప్రవేశపెట్టింది. ఈ ట్యాక్స్ ప్రకారం ఏంటంటే ఒక్కో గేదె లేదా ఆవుపై రోజుకు 30 పీకేఆర్ గోబర్ ట్యాక్స్ చెల్లించాలని ఆదేశాలిచ్చింది. అంటే 10 గేదెలున్న ఒక వ్యక్తి నెలకు 9,000 పీకేఆర్ కట్టాలి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సామాజిక మాధ్యమాల్లో పంజాబ్ ప్రభుత్వ నిర్ణయంపై మీమ్స్, రీల్స్ ఎక్కువైపోయాయి. ఈ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. స్వచ్ఛ పంజాబ్ కార్యక్రమం కింద వ్యర్థాల నిర్వహణ, పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి కోసం సర్వీస్ ఫీజుగా వసూలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ అన్న కూతురు మరియం నవాజ్ ఇక్కడ సీఎం కావడం గమనార్హం. పైలట్ ప్రాజెక్టు కింద రాష్ట్రంలో గేదెల జనాభా ఎక్కువగా ఉన్నటువంటి 168 ప్రాంతాల్లో ఈ పన్ను ప్రవేశపెట్టారు. ఆవు లేదా గేదె పేడతో బయోగాస్ను తయారు చేసి కుకింగ్, ఎలక్ట్రిసిటీ తయారీకి వినియోగిస్తున్నారు. వేస్ట్ టు వాల్యూ కింద పంజాబ్ ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకొచ్చింది. అయితే పన్ను నుంచి తప్పించుకునేందుకు గేదెలకు డైపర్లు తొడుగుతున్నారట అక్కడి యజమానులు. ఇక ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య మొదలైన యుద్ధం ఆ దేశాలనే కాకుండా ప్రపంచ దేశాలని అతలాకుతలం చేస్తోంది. యుద్ధం కారణంగా ప్రపంచ దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకుతున్నాయి. మరోవైపు తాజాగా పాకిస్తాన్లో ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. వినియోగదారుల సూచి గణనీయంగా పెరిగింది. ఫెబ్లో ద్రవ్యోల్బణం 7% ఉండగా మార్చి పూర్తయ్యే నాటికి 7.3% చేరింది. ఇక ఈ ఏడాది జనవరిలో పాకిస్తాన్లో ద్రవ్యోల్బణం రేటు కేవలం 5.8%గా ఉంది. యుద్ధం ప్రారంభం నుంచి క్రమంగా ఆ దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతూ వస్తోంది. నిత్యావసర ధరలు పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో గోబర్ ట్యాక్స్తో అక్కడి ప్రజలపై మరో భారాన్ని మోపింది ప్రభుత్వం.